నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి లక్ష్యం. చీఫ్ విప్ జీవి. రాస్తా రోకోను విరమింపజేసిన చీఫ్ విప్ జీవి. ప్రజలకు సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ నియోజకవర్గ ప్రజల కోసం చీఫ్ విప్ వారి కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు ప్రజా దర్బార్కు హాజరై వారి సమస్యలను చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు విన్నవించుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని చీఫ్ విప్ జీవి పేర్కొన్నారు. ప్రజా దర్బార్లో ఇచ్చినటువంటి ప్రతి సమస్య కూడా దాన్ని కన్సర్న్డ్ సంబంధిత అధికారులు పంపడం జరుగుతూ ఉంది. అది రెవెన్యూ సమస్యలు అయితే ఎంఆర్ఓకి, లేదా ఎండిఓ సంబంధించిన పెన్షన్ విషయాలు అయితే ఎండిఓకి, టౌన్లో అయితే మున్సిపల్ కమిషనర్ గారికి, సమస్యలను బట్టి లేదా పోలీస్ స్టేషన్ రిలేటెడ్ అయితే సిఐకి, ఇలా మీరు ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి సమస్యకి ఒక మంచి పరిష్కారం వచ్చేదానికి చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడ ఇచ్చిన దాన్ని మళ్ళీ స్కాన్ చేసి స్టాంప్ వేసి కింద కౌంటర్ నెంబర్ 24లో మీకు అందజేస్తారు. అవి తీసుకెళ్ళి మీరు అధికారులు కలవండి. మా ఆఫీస్ నుండి మీరు వచ్చినటువంటి సమస్యని మేము నేరుగా స్కాన్ చేసి కన్సర్న్ అధికారులకు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు లేదా పోలీస్ స్టేషన్లు అయితే సిఐలకి రిపోర్ట్ మేము పంపిస్తాం. పీజీఆర్ఎస్ ద్వారా ఇవన్నీ కూడా పంపిస్తాం. అలాగే మీ సమస్యలు పరిష్కరించి మళ్ళీ మాకు రిపోర్ట్ పంపిస్తారు. అలాగే ఏమైనా సీఎం గారి డాష్ బోర్డులో కూడా ఉంటుంది. ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలు చంద్రబాబు గారి డాష్ బోర్డులో కూడా వెళ్తాయి. అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ఎవరైనా సమస్యలు పరిష్కరించకపోతే వాళ్ళని పిలిచి ఎందుకు సమస్యలు పరిష్కరించలేదో కూడా నేను పిలిచి అడగటం జరుగుతుంది. కాబట్టి మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేదానికి అధికారులు మీకు సహకరిస్తారు. అట్లాగే మేము కూడా ప్రజాప్రతినిధులుగా మేము బాధ్యత తీసుకుంటాం. మీ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రజా దర్బార్ అంటే ఈరోజు గౌరవం పెరిగింది. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో ప్రజా దర్బార్లో పెట్టిన సమస్యలన్నీ కూడా 90% అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతున్నాయి. ఇంకో మిగిలిన 10% అంటే అప్లై చేసినవి, అంటే కొన్ని రెడీగా ఊర్లో స్థలం లేకపోవడం, ఇట్లా కొన్ని పెండింగ్ ఉండొచ్చు. సో ఈరోజు ప్రజా దర్బార్కి వచ్చిన అందరికి కూడా పేరు పేరున శుభాభినందనలు. అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతుంది. మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు వినుకొండ డిపో నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిపో అధ్యక్షులు డీజీ విన్సెంట్ అధ్యక్షత వహించగా, డిపో కార్యదర్శి పి సాంబశివరావు ఆధ్వర్యంలో ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విశ్రాంత ఉద్యోగి మాజీ కార్యదర్శి పి సంజీవరావు ఎంప్లాయీస్ యూనియన్ జెండా ఎగరవేసి అనంతరం పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎస్కే కాజా మాట్లాడుతూ యూనియన్ సాధించిన కారుణ్య నియామకాలు, పే స్కేల్, ఉద్యోగ భద్రత, వారానికి ఒక ఆఫ్ గురించి తెలియజేశారు. నెల్లూరు జోనల్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్ డిఎన్ఆర్ కుమార్ మాట్లాడుతూ సిబ్బందికి ప్రమోషన్స్ నందు ఆర్టీసీ రెగ్యులేషన్ ప్రకారమే ఇప్పించాలని, 2002-2003లో జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కారణంగానే ఎంవీ ట్యాక్స్ రాయితీలు తీసుకొచ్చారని తెలిపారు. కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమము, భద్రత కొరకు యూనియన్ పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. దివికెగిన సుప్రసిద్ధ గాయని జానకికి ఘన నివాళి అర్పిస్తున్నామని ప్రతిభా గాన కళ శిక్షణా కేంద్రం పి రాజు తెలిపారు. 15 భాషల్లో 45,000 పైచిలుకు పాటలను, అనేక భాషా చిత్రాలను ఎంతో రసస్ఫూరకంగా, రమ్యంగా, అనేక రకాల ఎమోషన్స్ కు చెందిన పాటలను ఎంతో అద్భుతంగా ఆలపించిన గాయని మన జానకి తన ప్రతిభతో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులను, ఎన్నో అవార్డులను సొంతం చేసుకుని శ్రోతల హృదయాలలో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచారన్నారు. తనకు తానే సాటి అనిపించుకున్న అద్భుత గాయని జానకి అకాల మరణం ఎంతో దిగ్భ్రాంతికరమని, విచారకరమన్నారు. శ్రీమతి గంగినేని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇల్లార్ రవి ఈ రోజు పదవి బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా ప్రస్తుత ప్రిన్సిపల్ డాక్టర్ కె శ్రీనివాసరావు తణుకు డిగ్రీ కళాశాలకు బదిలీ కాగా, మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఇల్లార్ రవి నేడు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకేతర సిబ్బంది నూతన ప్రిన్సిపల్ ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాల అధ్యాపకేతర సిబ్బంది సమిష్టి కృషితో కళాశాల అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేశారు. శ్రీశైలం వెళ్తున్న మార్గం మధ్యం మార్కాపురం జిల్లా గొల్లపల్లి గ్రామం వద్ద రోడ్డుపై జరుగుతున్న రాస్తా రోకోని చూసి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆగి ప్రజలతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపడంతో ప్రజలు రాస్తా రోకోను విరమించారు. గొల్లపల్లి గ్రామం ఎస్సీ కాలనీ ఆనుకొని ఉన్న చెరువులో 4 పిల్లలు ప్రమాదవశాత్తు పడిపోయారు. స్థానికుల సహాయంతో 3 పిల్లలను బయటకు తీయగా ఉప్పులపాటి తిరుమల విద్యార్థి నీట మునిగి మరణించాడు.
దీనితో ఆగ్రహానికి గురైన ఎస్సీ కాలనీ వాసులు గ్రామస్తులు కలిసి కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. చెరువు నిరుపయోగంగా ఉందని, చెరువు చుట్టూ ఎటువంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వలన ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే అనేక మంది పిల్లలు పెద్దలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారని, ఈ చెరువును వెంటనే తొలగించాలని లేదా చెరువు చుట్టూ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రాస్తా రోకో చేశారు. శ్రీశైలం వెళ్తున్న చీఫ్ విప్ జీవి ఆంజనేయులు రాస్తా రోకో చేస్తున్న ప్రజలతో మాట్లాడారు. వారి బాధను స్వయంగా విన్నారు. వెంటనే మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం సునీతతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. గొల్లపల్లి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న చెరువు వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు అత్యంత ముఖ్యమని, గొల్లపల్లి గ్రామంలో ఒక ప్రాణం పోవడం చాలా బాధాకరమని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని, 2 రోజుల్లో చెరువును సందర్శించి ఉపయోగం లేకపోతే చెరువు తొలగించడం లేదా చెరువు చుట్టూ రక్షణ వలయాలను ఏర్పాటు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల సమస్యలు పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు స్పందనతో జిల్లా కలెక్టర్ తక్షణ చర్యల హామీతో గ్రామ ప్రజలు రాస్తా రోకోను విరమించారు. పరిష్కారం ఇవ్వమని వాళ్ళ అమ్మకం నమస్తే అండి, నేను జీవి అంటే 4 బిడ్డలు చెరువులో పడితే ఒక బిడ్డ చనిపోయారు. ఈ మంచినీళ్ళ చెరువు, దీనికి ఫెన్సింగ్ లేదు అంటే వీళ్ళు ఈ మంచినీళ్ళ స్కీమ్ కూడా పనిచేయట్లేదు. అసలు ఈ చెరువు వద్దు తీసేయమంటున్నారు. అంటే వీళ్ళు ఈ ఎస్సీ కాలనీ పక్కనే ఉంది. గతంలో 3 చనిపోయారట. దీన్ని తొందరలో మీరు ఒక విజిట్ పెట్టుకొని మీరు దీన్ని అందరికి ఉపయోగపడే విధంగా చేసి ఫెన్సింగ్ చేసి ఒక్క బిడ్డ కూడా ఇబ్బంది లేకుండా రక్షణ చేయాలి. లేదు ఈ చెరువు వేరే చోట షిఫ్ట్ చేయగలిగితే వేరే దూరంగా ఊరికి దూరంగా గవర్నమెంట్ అవకాశం ఉంటే అక్కడికి షిఫ్ట్ చేయటం. కానీ ఒకసారి మీరు పరిశీలించండి. అంటే ఇక్కడ కాలనీ వాళ్ళందరూ చాలా ఆందోళన ఉన్నారు. అంటే ఇప్పుడు 4 బిడ్డలు చనిపోవాల్సింది అదృష్టవశాత్తు మిగిలిన బయటపడ్డారు. ఒక బిడ్డ చనిపోయారు. 24 పంచాయతీలు స్కీమ్ సరిగా నడవట్లేదు. అంటే ఈ గత ప్రభుత్వంలో కూడా ఇది అసలు పనిచేయకుండా చేశారు. వైసీపీ పాలనలో ఇది పూర్తిగా పనిచేయకుండా పోయింది స్కీము. అంటే దీని మీద ఒకసారి చర్య తీసుకోండి. దారిలో వెళ్తా ఉంటే ఇక్కడ ప్రజలందరూ ఆపారు అనమాట. యాజ్ ఎ కలెక్టర్ గా దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వండి. దీనికి కొంచెం మీ పర్సనల్ గ్రాంట్ నుండి డిఎంఎఫ్ నుండి కానీ ఏదన్నా కొంచెం స్పెషల్ గ్రాంట్ పెట్టి సొల్యూషన్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తా ఉన్నారు మీరు. ఒక సోమవారం రేపు కుదిరితే వెళ్ళండి, లేదా వచ్చే సోమవారం వెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిరండి. నేను మాట్లాడాను కలెక్టర్ గారితో. సరేనా? ఇంతటితో వేలాని సమాప్తం. తిరిగి రేపటి వేలానిస్ లో కలుసుకుందాం. నమస్కారం.